అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 18వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం ప్రారంభమైంది. ఈ కీలక భేటీలో ఇంధన, ఐటీ, ఎలక్ట్రానిక్స్, పర్యాటక పరిశ్రమలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల రంగాలకు సంబంధించిన పలు ప్రాజెక్టుల ప్రతిపాదనలపై బోర్డు సుదీర్ఘంగా చర్చించి ఆమోదం తెలపనుంది. దాదాపు 50కి పైగా ప్రాజెక్టులకు ఆమోదం తెలిపే అంశంపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్, అచ్చెన్నాయుడు, అనగాని సత్యప్రసాద్, కందుల దుర్గేష్, పయ్యావుల కేశవ్, బీసీ జనార్దన్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్తో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 18వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం ప్రారంభమైంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్. వైశాలి, ఈరోజు ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 18వ పెట్టుబడుల బోర్డుకు సంబంధించినటువంటి సమావేశం ప్రారంభం కావడం జరిగింది. అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక రాష్ట్రంలో పెట్టుబడులే లక్ష్యంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ రాష్ట్ర స్థాయి సమావేశంలో SIPP సమావేశం ఏదైతే జరగనుందో ఆమోదం పొందడం సిద్ధమవుతున్నటువంటి ఉండటం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ బోర్డు ఆమోదం తెలపడానికి సిద్ధం కావడం జరిగింది. అంటే మొత్తం మంత్రితో ఉపసంఘంగా ఉన్నటువంటి మంత్రులంతా ఆమోదంతోనే దీనిపై ప్రభుత్వం కూడా ఆమోద ముద్ర వేయడం ఉంది. అయితే గనక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు లోకేష్, అచ్చనే ప్రభుత్వ ఉన్నతాధికారి ఈ సమావేశంలో అయితే ముఖ్యంగా చూసినట్లయితే SIPP సమావేశంలో దానికి పెట్టుబడులు రావడానికి అవకాశం కూడా స్పష్టం చేస్తుంది. చూసుకున్నట్లయితే కనుక ఇంధన పరిశ్రమలో ఎక్కువ అవకాశాలు ఉన్నాయంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. మొత్తం 50 ప్రాజెక్టులకు ఈ బోర్డు ఈ రోజు ఆమోదం తెలపడానికి కూడా సమ్మతం ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.